దేవుని నామమున అందరికీ వందనములు. దేవుడు మనల్ని సజీవంగా ఉంచి మన యొక్క జీవన ప్రమాణాలలో మార్పు కోసం మనల్ని బ్రతికించారు అనేది నిజం. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి నీకు దేవుడు అనుకూలం కలిగేలా మనసు కలిగించడం కూడా ఆయన ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ భూమి మీద నుంచి మనిషి తిరిగి వెళ్ళిపోతాడు అనేది అందరికీ తెలిసి మర్చిపోయిన అబద్ధంతో కూడిన నిజం. అంటే మనిషి మర్చిపోయిన ఆ విధానాన్ని గుర్తు చేయటమే మనిషి నేర్చుకోవాలి అన్న సదుద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసిన సమయం ఇది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా లేదా అనేది దేవుడు నీ చేతికి వదిలిపెట్టాడు. ప్రతి విషయానికి ఆయన నీకు నీ ఓన్గా డెసిషన్ తీసుకునేలాగా నీకు స్వతంత్రతనిచ్చాడు. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి, తెలివైన దానివి. ఎలా అంటే నేను ఏం తింటే బాగుంటాను, ఏం ధరించుకుంటే అందంగా ఉంటాను, ఎలా ఉంటే నన్ను మంచివాళ్ళు అంటారు, ఏం చేస్తే నా యొక్క గుర్తింపు వస్తుంది అనేటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తెలుసుకున్న వాడివి, తెలుసుకున్న దానివి అయ్యి భూమి మీద లీడ్ చేయాలనుకుంటున్నావు. జాగ్రత్తగా నా మాటలు వినండి, ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించును. ఎందుకంటే మీకు వాక్యము యొక్క ఆలోచన కలగజేయటానికే దేవుడి తరపు నుంచి మీతో మాట్లాడటానికి ఇక్కడ కొద్ది నిమిషాలు మాత్రమే వినియోగించుకుంటాము. మీకు ఏ ఇబ్బంది కలగదు. ఆలోచించుకునే విధానంలో మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, అసలు మీరు ఈ లోకంలో బ్రతుకుతున్న బ్రతుకు నిజంగా బ్రతికేనా, లేకపోతే మీరు చనిపోయిన తర్వాత ఏమన్నా బ్రతుకుండిందా, దాని ప్రకారం ఏమన్నా నడుచుకోవాల్సిన పరిస్థితులు భూమి మీద ఏమైనా హింట్గా ఉన్నాయా, ఆ హింట్ ఇచ్చిన విధానాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు, నీ ప్రాస్పెక్టివ్ ఏంటి, అంటే ఈ చెప్పబడుతున్న మాటకు నువ్వు వేసుకున్న ముద్ర ఏంటి, ఇది ఒక మతం అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళ గోళ అనుకుంటున్నావా, లేకుంటే దేవుడే నిజంగా స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సెన్సిబిలిటీని నువ్వేమైనా సప్రెస్ చేసుకుంటున్నావా, ఇవన్నీ గమనించుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక రిమైండర్ కాల్ లాగా. అంటే నీవు ఇక్కడ బ్రతుకుతున్న బ్రతుకు నీది కాదు, ఈ భూమిని దాటిన తర్వాత నీకంటూ ఒక లోకం ఉంది, ఆ లోకంలో నువ్వు బ్రతకాలి. ఆ బ్రతకటానికి టైం అంటూ లేదు. ఎందుకంటే నీ
టైంలో చచ్చిపోతుంది, ఈ టైం వరకే బ్రతుకుంటది అనేది లేదు అని చెప్పగలిగిన ఏకైక గ్రంథమే బైబిల్. ఈ బైబిల్ని పట్టుకొని ఇలా ఓపెన్ గా మీతో చెప్పడానికి కారణం ఏంటంటే, చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది. ఈ బ్రతుకు ఉంది అనేది రిమైండర్ చేయించడానికే, ఆఖరి ఘడియల్లో మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోవడానికే ఈ శబ్దము అనేటువంటిది మీ చెవుల దాకా చేరేలాగా సంఘాన్ని బయటికి తీసుకొని వచ్చాం. సంఘం యొక్క విషయాల కంటే సంఘానికి ఉన్న ఆలోచన బాగా ఏంటంటే, జనములు వారి యొక్క టైం తెలుసుకోవాలి. మా ఇంట్లో గడియారం లేదా, మాకు తెలియదా టైము అని అనుకుంది. మనము అనుకున్న టైం వేరు, దేవుడు ఫిక్స్ చేసిన టైం వేరు. కాలము సమయములు అనేవి మన చేతుల్లో లేవు. ఈ టైంకి వస్తాను, ఆ టైంకి వెళ్తాను అనేవి మనం చెప్పుకునే మాటలు. కానీ వస్తాను అన్న వ్యక్తి ఈ టైంకి ఆ టైంకి ఎందుకు రాలేదు అని అంటే, టైం ఆయన చేతిలో లేదా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆ టైంకి వస్తానన్నప్పుడే ఆయన నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు భూమి మీద ఉండవు కదా. సో మీ టైం మీది కాదు అని చెప్పడానికి ఒక రిమైండర్ కాదు, ఈ భూమి మీద జీవితం మీది కాదు అని చెప్పడానికి ఒక అటెన్షన్ కాదు. ఇవన్నీ మీకు గుర్తు చేయడానికి కొద్దిగా మీ యొక్క పనుల విషయంలో మీరు ఏం చేసుకుంటున్నారో అది ఆపేసి వినటం చాలా అవసరం. ఏదైనా అత్యవసరమైన విషయం చెప్పాలనుకోండి, మీకు తెలుసు పని ఆపుకోవాలని, ఎవరైనా చెప్తారా? కానీ మీకేంటంటే మీకు అది కూడా స్పృహ లేదేమో అని కొంతమంది మీ పనులు త్వరగా ముగించుకొని కాల్ చేస్తారు. అది పాపం వాళ్ళ మంచితనం. పనులు త్వరగా ముగించుకోవటం కాదు, పనులు పక్కన పెట్టుకొని వినాల్సిన అత్యవసరమైన విషయం. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి అనుకుంటున్నాడు, నేను కదా ఫుడ్ సంపాదించుకుంటున్నాను, నేను కదా వాటర్ని తెచ్చుకుంటున్నాను. మనకు బాగా అలవాటు వాటర్, మీకు కూడా ఇక్కడ కొని తెచ్చుకుంటున్నారేమో. నేను కదా బతికి బట్ట కడుతున్నాను కదా, మన డైలాగులు ఇవే కదా. కానీ నేను బైబిల్నే తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ ప్రతిదానికి ఆన్సర్ ఉంది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని దేవుడు ముందే ఊహించి రాయడం అనేది బైబిల్ యొక్క గొప్ప లక్షణం. ఎందుకంటే దేవుని మాట కదా, దేవుని మాట ఎప్పుడు పొల్లిపోదు, ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు. అందుకే మనల్ని పెట్టొద్దు అన్నాడు. మీరు ఫుల్ స్టాప్లు కామాలు మీరు పెట్టకండి, ఎలా ఉందో అలా చెప్పండి అన్నారు. సో అలా చెప్పే విధానంలో నేను మీకు రిప్రజెంటేటివ్గా, ఎట్లా అంటే ఎవరి తరపు నుంచి అంటే దేవుని తరపు నుంచి రిప్రజెంటేట్ చేయడానికి మాత్రమే వచ్చిన వాళ్ళము. సో నేను బైబిల్ నుంచి ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని, అందరికీ అన్నప్పుడు ఇక్కడ ఏ కులం వచ్చింది, ఏ మతం వచ్చింది, ఎవరు ఆడవాళ్ళని వచ్చింది, ఎవరు మగవాళ్ళని వచ్చింది, ఎవరు పిల్లలని వచ్చింది, ఎవరికి ఇష్టమైన వాళ్ళని వచ్చింది చెప్పండి మీరు. అందరికీ. బైబిల్ చూసారా ఎలా యాక్సెప్ట్ చేసేయచ్చు ఈజీగా. అందరికీ జీవము అదేంటి జీవం ఇచ్చింది ఎవరు? మా అమ్మ కదా పుట్టించింది జీవాన్ని ఇచ్చింది. అర్థమైందా మీకు? బైబిల్ ఎంత అక్యురెంట్ గా ఉంటదంటే, నిన్ను అణువణువున నీకు కలిగే అనుమానాలకి, అణువణువున నువ్వు విశ్వాసం కోల్పోకుండా నిన్ను జాగ్రత్తగా పెట్టుకోవడానికి నీకు ప్రతి దానికి ఆన్సర్ చెప్తుంది. జీవం ఉంటేనే నువ్వు బ్రతుకున్నట్టు, జీవం లేకపోతే శవం, డెడ్ బాడీ అంటారా లేదా? ఆ శవాన్ని ఇలా పట్టుకుని అంటారు. బతుకున్నప్పుడు నిన్ను అనమనండి, నన్ను అంటూ ఊరుకుంటావా? నేను చచ్చిందన్నా బ్రతుకున్నదాన్ని అంటారా లేదా? చచ్చిందానిలాగా నన్ను ఎక్కడెట్టారేంటి, బ్రతికున్నాను కదా అని అంటాం.
మరి ఆ జీవం పోతే డెడ్ బాడీ అయిపోతుంది, నిన్ను పిలిచే విధానంలో మార్పు వస్తుంది, నీకు ఇచ్చే ప్లేసింగ్ మారిపోతుంది, నిన్ను తీసుకెళ్ళి అందరికీ దూరంగా అసలు నువ్వు కూడా ఇష్టపడలేని ఆ బురద గుంటలో ఎన్ని అడుగులు తవ్వుతారు గుంటకి? నేను మామూలుగా పాతి పెట్టాలంటే ఎన్ని అడుగులు? 3 అడుగుల 6 అడుగులో తవ్వుతారు. అంటే మనం ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా, పోయిన తర్వాత ఏమో మనకు స్పృహ ఉండదు. 6 అడుగులు 3 అడుగుల లోపులోనూ సంథింగ్ ఏదో గొయ్యి అనుకున్నాం. అది బురద ఉంటే పక్క బతుకున్నప్పుడు, అదే జీవం ఉన్నప్పుడు బురద ఉంటే ఆ రోడ్ అంతా బురదగా ఉంది కాబట్టి నేను పక్క రోడ్ నుండి వస్తాను, లేదంటే 2 వీలర్ మీద వస్తాను, 4 వీలర్ మీద వస్తాను, బురద మాత్రం అంటించుకోను. జీవం ఉంటే మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? అదే జీవం లేదంటే నీకు ఎన్ని పూలు వేసుకుంటూ వెళ్ళినా, ఎన్ని క్రాకర్స్ పెంచుకుంటూ వెళ్ళినా, లభో దీపమని ఎంత ఏడుస్తున్నా ఏడవకండి భరోసా ఇవ్వగలవా? లేచి మాట్లాడగలవా? ఏం చేయలేం. మనం ఏం చేయలేం. అంటే జీవం కలిగి ఉన్నదేంటి? మనలో ఆత్మ. ఇదండి బైబిల్ యొక్క తార్కాణం. దీన్ని సప్రెస్ చేసేసి లోకమంతా నీకేం చెప్తుందంటే 3 నాళ్ళు ముచ్చట్రా, బతికినంతకాలం ఎలా బతుకుదాం? హ్యాపీగా ఉందాం, హ్యాపీగా తిందాం, హ్యాపీగా ఆటలు ఆడదాం, హ్యాపీగా బ్రతికేద్దాం అంతే. ఇది లోకపు నానుడండి. దీన్ని అస్సలు నమ్మకండి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నేను దాన్ని చూపిస్తాను మీకు. మీకెవరు ఇస్తున్నారు జీవాన్ని? దేవుడు ఇస్తున్నాడు. దాంతో పాటు ఏమి ఇస్తున్నాడట? ఊపిరి. ఇది కూడా వెరీ వెరీ ప్రయారిటీ. అంటే ఇది ఎంత ప్రేషియస్ అంటే, ఈ ఊపిరి ఇచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? నాకు ఊపిరిచ్చింది మా అమ్మ, నాకు ఊపిరిచ్చింది మా నాన్న, నాకు ఊపిరిచ్చింది మా రక్త సంబంధాలు, నాకు ఊపిరిచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఊపిరిచ్చింది సో అండ్ సో సీక్రెసీ పర్సన్. చెప్పగలమేలాగా? జీవము, ఊపిరి ఇవి ఎవరిచ్చారు? ఒక్కసారి నేను గమనించుకో. అఫ్ కోర్స్ మనకి తెలిసింది కాబట్టి దేవుడు అని డిక్లరేషన్ ఇస్తున్నాం. తెలిసినా ఏ మాత్రం చిన్న సెన్సిబిలిటీ లేకుండా గర్వంగా నాకు దేవుడితో పనేంటి అని తిరుగుతున్న నీకు నాకు దేవుడు గుర్తు చేయడానికి ఈ సభని ఏర్పాటు చేశారు. కేవలం నీ గురించే. జీవము, ఊపిరి, టోటల్ అట్ ది రేట్ ఆఫ్ సమస్తము. నువ్వు ఏమైతే కోరుకుంటున్నావు ఈ భూమి మీద, ఆహారం, ఇంకా దుస్తులు, ఇంకా నీకు ఉండటానికి ఇల్లు, తినటానికి ఒక పదార్థమేనా? రైస్ లో ఎన్ని వెరైటీ ఆఫ్ రైస్ ఉన్నాయి, ఫ్రూట్స్ లో ఎన్ని, ఒక్క ఫ్రూట్ తీసుకుంటే ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. టేస్ట్ విషయానికి వచ్చేటప్పటికి షడ్రుచులు అని పెట్టుకున్న మనకి ఏ రుచి ఇష్టపడతామో దేవుడికి ముందే తెలుసు కాబట్టి కదా రుచులు ప్రకృతిలో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు గుర్తించుకోకుండా అసలు నేను కష్టపడుతున్నాను కాబట్టి బ్రతుకున్నా ఎలా చెప్పగలుగుతున్నావు? నేను కష్టపడుతున్నాను, నేను లీడ్ చేస్తున్న లైఫ్ వల్ల నాకు సుఖంగా బ్రతుకు సాగిపోతుంది అనుకుంటున్న నీకు అసలు జీవమే లేకపోతే, ఊపిరే లేకపోతే, ఆయన నువ్వనుకున్న ఆ సమస్తాన్ని ఇవ్వకపోతే ఎక్కడుంటది నీ మనుగడ? ఒక్కసారి ఆలోచించావా? ఇవన్నీ ఒక మతం చెప్పుద్దండి. మతం ఏం చెప్తుందో చెప్పనా? నా దగ్గరికే రా, నీకేం జరగాలన్నా మేలు జరగాలంటే నా దగ్గరకు వచ్చే, నీ ఇంట్లో ఇది కట్టుకో, నీ ఇంట్లో ఎలా ఉండు, ఇన్ని రోజులు ఉపవాసం ఉండు, ఇన్ని రోజులు వ్రతం చేసుకో, సోన్సో చేసుకో అని చెప్తుంది. కానీ బైబుల్ మాత్రమే నీకేం చెప్తుందో తెలుసా? సమస్తమును దయచేసేది, ఈవెన్ నీకు ఎవరు ఇవ్వలేని జీవాన్ని ఇచ్చేది, నీకు ఎవరు పెట్టలేని ఊపిరినిచ్చేది ఆ దేవాతి దేవుడు. తర్వాత ఏముంది చూడండి 25వ వచనంలో, అందరికీ జీవమును దయచేసి, ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక. దయచేయడం అంటే జాలిపడి ఇవ్వటం, ఇచ్చేవాడు కాదు. దయచేయడం అంటే నీకు ఇవ్వటం అనేది ఆయనకి ఇష్టం. ఇవ్వటం ఆయనకి ఇష్టమైంది కాబట్టి భూమి మీద దర్జాగా మన కాలు రగరేసి తిరుగుతున్నాము, దర్జాగా 7 వారాలు నడవేసుకొని ఫంక్షన్స్కి వెళ్తున్నాము. అంతా మనకి దర్జాగా జరిగిపోతుంది. ఒక జంతువుకు జరుగుతుందా ఇలాగా?
షెల్టర్ లేకుండా ఇన్ని జీవరాశులు ఎండకి ఎండిపోతున్నాయి, వానికి తడిచిపోతున్నాయి, చలికి వణికిపోతున్నాయి. వాటికి ఎందుకు లేదు నాలెడ్జ్ ఇలా గృహాలు కట్టుకుని సురక్షితంగా ఉండాలని? ఇన్ని వేల సంవత్సరాలైనా ఎందుకు ఒక యానిమల్ అలాగా బ్రతకలేకపోతుంది? ఓన్లీ మనిషి మానవ జాతి మాత్రమే ఎందుకు రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతోంది? కేవలం దేవుడు దయచేస్తున్నాడు కాబట్టి. దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీవము, ఊపిరి, సమస్తము. నువ్వు పడక మీదకి వెళ్ళిన తర్వాత ఏం ఆలోచించుకున్నావు? అబ్బా ఎంత హ్యాపీగా ఉంది, ఈ రోజు నేను తిన్న ఫేవరెట్ ఫుడ్ ఎంత బాగుంది, నేను తిన్న వాటర్కి మించినవి ఎంత బాగున్నాయి అని నీ శరీరాన్ని ఎంజాయ్ చేయించేసి దాన్ని పడక మీద సోమరిపోతులా పడుకోబెట్టుతున్నావే. అసలు వాటిని అనుభవించడానికి దయచేసింది ఎవరు? నీ మీద కృప చూపిన వాళ్ళు ఎవరు? ఎవరు కాదే. ఈ లోకంలో ఎవరు అనిపించటం లేదే. ఎందుకని నువ్వు ఇది ఆలోచించటం లేదు? ఎందుకని నువ్వు ఏ మాత్రము ఆయనకి రెస్పాండ్ అవ్వటం లేదు? ఈ లోకపరంగానే బ్రతికే విధానంలో అసలు ఆయన్ని ఎందుకు నువ్వు రిమైండ్ చేసుకోవడం లేదు? ఇది దేవుని దగ్గర నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్. నిన్ను ఆలోచించావు రోజున? ఏ రోజు నీ ఆలోచనలో ఆయన గురించిన చిన్నపాటి విధానాన్ని నువ్వు పాటించకపోయినా ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికించాడంటే అర్థం ఏంటో తెలుసా? కేవలం ప్రేమించడం. ఎరా నన్ను మర్చిపోయా అని తల్లి అడిగింది అనుకోండి, ఏమంటాడు? బిడ్డ అయితే ఏంటంట అంటాడు. కారణం ఏంటో తెలుసా? బాధ్యత తెలియక. కానీ కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని ఇంట్రడ్యూస్ ఆయన్ని ఇంటరాక్ట్ చేసుకునేటప్పుడు నేను ఎవరో తెలుసా? సమీపింపరాని తేజస్సులో ఉండేవాడిని. అంటే ఎవరు రాలేరు, అంత వెలుగుమయమై ఉన్న నన్ను సమీపించలేని ఏ జీవరాశి, 84 లక్షల జీవరాశుల జాతిలో ఏ ఒక్కరు ఇంక్లూడింగ్ మనము కూడా వెళ్ళలేనటువంటి ప్లేస్ లో ఉన్నాయన నిన్ను గుర్తు చేసుకోవడం ఏంటి? నన్ను గుర్తు చేసుకోవడం ఏంటి? ఆ గుర్తు చేసుకుంటున్నది ఒక పూట, ఒక రోజు, ఒక సెకండ్ కాదు. ఇప్పటికి నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్? ఇప్పటి వరకు నీ జీవితంలో నీ బతికిన దినాలన్నీ, అన్ని రోజులు నిన్ను జ్ఞాపకం చేసుకోబట్టే నీలో జీవము, ఊపిరి ఉన్నాయి. ఇది కదా దేవుడు అంటే ఇలా కదా చెప్తారు. నువ్వు మంచిగా ఉండాలంటే నీ ఇంటికి ఇది కట్టుకో, నీ వంటికి అది కట్టుకో, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఈ దానం చేయి, అవి కాదు చెప్పేది. దేవుడు అంటే ఏం చెప్తాడంటే నువ్వు బతికుండడానికి కారణం నేనే. అందుకే ఆయన ఏం చెప్పుకున్నాడు తెలుసా? నేనే. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకోవడమే నువ్వు కాదు, నేనే. డిఫరెన్స్ తెలిసిందా నీకు? దేవుడు అంటే ఇలా చెప్తాడు, దేవుడు అంటే ఇలాగే చెప్తాడు. వేరొక ఆప్షన్ లేదు నాన్న. నీకు జీవాన్ని, ఊపిరిని, సమస్తమును ఇస్తుంది నేనే. ఇంకొక మాట కూడా చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తనల గ్రంథము 145వ కీర్తన, 145వ కీర్తన తీయండి. బైబిల్ అందరూ ఓపెన్ చేయండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేబీ మళ్ళీ దేవుడు మీతో ఇలా మాట్లాడకపోవచ్చు, ఆయన ఇంకా బ్రతిమిలాడకపోవచ్చు, ఇంకా నీ టైము నా టైము ఏం చేసేయచ్చు. ఈ లోపు ఈ మాటలు వినాలని ఆయన మీతోనే డైరెక్ట్ గా చెప్తున్నారు. అందుకే 145వ కీర్తన 15వ వచనం చూడండి. సర్వజీవుల కన్నులు ఇందాక చెప్పాను కదా ఎన్ని జీవరాశులు ఉన్నాయని చెప్పాను. 84 లక్షల జీవరాశులు. కౌంట్ చేసింది ఎప్పుడుదో ఈ కౌంట్, అది బయటలో పెట్టుకొని చెప్తున్నారు. రోజుకి ఒక జీవం కనబడుతున్నారు. దానికి నేను యాడ్ చేసుకుంటూ పోవాలి, నువ్వు యాడ్ చేసుకుంటూ పోవాలి. ఆయన ఏమన్నాడంటే మీరు ఎన్ని కనిపెట్టుకుంటారో కనిపెట్టుకోండి, కానీ సర్వజీవులు. నువ్వు అన్నం ఎప్పుడు పెడతావా అని వీధిలో కుక్క చూస్తుంది అనుకుంటున్నావా? అడవులు కొట్టేశారు కదండి, కోతులో, ఎలుకబంటులో, ఈవెన్ సింహం, పుల్లో వచ్చేస్తుంది అనుకో, ఎందుకు వస్తుంది? ఆహారం లేక వస్తుంది అనే ఒక ఇది ఉంది. కానీ దేవుడు కూడా చెప్పారు అవి ఎందుకు వస్తున్నాయో.
ఏ పక్షి అయినా, ఏ జీవరాశి అయినా, ఏ జంతువు అయినా ఎవరి వైపు చూస్తారట? సర్వజీవుల కన్నులు నా వైపు ఏమి పోతాయండి. నేనేం చేస్తాను? పాడైపోతుంది కడతాను. ఫ్రూట్ పెట్టాలంటే నేను ఫ్రెష్గా పికప్ చేసి చెట్టు నుండి కోసి ఒక కోతికి పెడతానా? పొద్దుట అదే చేశాను. ఇంకా మిగలు పడుతున్నాయి కదా, కోతి వచ్చింది కదా అని ఇచ్చేసా. నా స్వభావం ఇలాంటిది. మిగలు పండుగ నేను తిన్ను, ఫ్రెష్ ఫ్రూట్ తెచ్చుకుంటాను. జొమాటోలోనో దేనిలోనో ఇంకెక్కడ ఉన్నాయి కదా, బ్లింకెట్లోనో పెట్టుకొని ఫ్రెష్ ఫ్రూట్ మళ్ళీ రేటింగ్ ఇస్తాను. దానికి నలిగిపోయింది, నేను తిన్నో ఇంకా వండింది అని. అదే దేవుడైతే ఎందుకు చూస్తాడు జీవరాశులన్నీ అని వైపు? ఆహారం ఇస్తాడట. చూడండి, నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు, అంటే వాటికి ఆకలి ఎప్పుడవుతుందో ఆయనకు తెలుసు. తగిన కాలమందు నీవు ఇన్ని రోజులు జంతువులకి, ఆ పక్షులకి ఫ్రూట్స్ ఎలా దొరుకుతున్నాయి, ఎలా బ్రతుకున్నాయి పాపం అవి. నువ్వు ఎప్పుడో అమావాస్యకు పోయినాక నీకు జాలి కలిగినట్టు మనకేమో సండే ఒక ఉన్మానం వచ్చేది భక్తి అని. అయ్యో అందరికి ఫుడ్ పెట్టాలి, అందరికి దానం చేయాలి, అమ్మ వందనాలు. ఎప్పుడో అసమాధానంగా ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్పుకొని వచ్చి కూర్చుంటాం. ఎందుకంటే దేవుడు వాక్యం గర్తిస్తూ ఉంటుంది కదా. నువ్వు ముందు గొడవ పడుతున్నావా? ముందు లేక నుంచి ఎవరికో నీకు గొడవ వెళ్ళి వాళ్ళతో సమాధానం పడిపోయిన వాక్యం చెప్పదు కదా. నీ ప్రార్థన కన్నా, నీ నైవేద్యం కన్నా నువ్వు వెళ్ళి ముందు సమాధానం పెట్టడం ముఖ్యం కదా అని చెప్పొద్దు కదా. మనసు ఆదివారమే గుర్తొస్తుంది. కానీ సర్వజీవులకి తగిన కాలం అంటే ఎవ్రీడే కదా. ఎవ్రీడే ఆకలే కదా, జీవరాశికి దేవుడికైనా ఆకలే కదా. మరి ఎవ్రీడే తగిన కాలము కదా ఆహారం ఇచ్చేదెవరట? అందుకే కన్నుల వైపు మీరు చూడండి. మీరు ఇంట్లో పెంచుకుంటున్న గేదెలో, ఆవులో, ఈవెన్ పెంపుడు జంతువులో ఏం చేస్తాయి? నువ్వు చేతి వైపు చూస్తాయి, నువ్వేం పెడుతున్నావా అని చూస్తాయి. అలా చూస్తున్నాయి ఎందుకు అంటే వాటికి ఆహారం ఇస్తావని. మరి సర్వజీవులు కన్నులు ఆయన వైపు ఎందుకు చూస్తున్నాయి? ఆహారం ఇస్తాడని. సర్వజీవుల్లో నువ్వు లేవేటి? ఉన్నావా లేదా? అదేంటి, నేను ఫుడ్ నేను తెచ్చుకున్నాను, బస్తా బియ్యం ఇంట్లో వేసుకున్నాను. బస్తా బియ్యం నీకు ఇంట్లో రావాలంటే ముందు పండే నేల ఉండాలి. పండే నేలుంటే సరిపోదే, వాటర్ కావాలి. కొంచెం నీళ్ళు రాకపోతే ఆకాశం వైపు చూసి దేవుడా కరుణ లేదా అని ఇంకా నన్ను నేను చంపేసుకునే ఆ మెంటాలిటీ ఉన్నాను నేను రైతుగా ఉంటే. ఇవన్నీ ప్రకృతి అనుకూలించాలి. పైగా వర్షం ఎలా ఉండాలి? తగిన కాలంలో రావాలి. పంట బాగా వచ్చేసిన తర్వాత వర్షం పడితే పంట ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అంటే ఇన్ని జాగ్రత్తలు ఎవరు తీసుకుని ఉంటారు? అయ్యో వర్షం వస్తుంది అని చెప్పేసి ఏమన్నా ఆ వర్షం నిన్ను అని పంటని పాడు చేయకుండా ఉండడానికి నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? ఏం లేవే. పంట చచ్చిపోయిందని ఎవరి మీద అడుస్తావు? అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటావా లేదా? అధికారి కాకపోతే సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఎవరికి? దేవుడంట ఈ టైంలో దరిద్రపు వాన. ఏం వానంట? వాన దరిద్రం, ఎండ దరిద్రం, అన్నీ మనకు దరిద్రాలే. మనం దరిద్రం అని తెలుసుకో. ఇది మన బాధ. ఇందుకే దేవుడు నీకు చెప్పాలనుకుంటున్నాడు, నీకు తెలియాలనుకుంటున్నాడు. నీవెవరివో నీకు తెలిస్తేనే దేవుడు ఎవరో అర్థమవుతుంది. అందుకే తగిన కాలములో సర్వజీవులన్నిటికీ నువ్వు ఆహారం ఇస్తావు. నీవు నీ గుప్పిలిని నిప్పితే ప్రతి జీవి హ్యాపీగా ఉంటుందంట. మనం స్టేటస్ లో పెట్టుకుంటాం. అసలే ఎండాకాలం, పక్షులు దాహంతో ఉంటాయి, వాటికి ఆకలి ఎక్కువ అవుతుంది, మీరు కొంచెం పిడికలు తీసి పక్కన పెట్టండి. ఎంతమంది పెట్టారు అట్లా? పెట్టాము అసలు? మరి పెట్టలేదు. మరి పక్షులన్నీ ఎలా పెట్టుకున్నాయి కదా? ప్రతి జీవిని తృప్తి పరుస్తుంది ఆయన, ఇంక్లూడింగ్ నిన్ను నన్ను. ఇవాళ ఫేవరెట్ ఫుడ్ తిన్నావు, ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? నువ్వేమైనా పండించావా? నాకు అసలు రాదు కల్టివేషన్, వ్యవసాయం తెలియదు. పంట పొలం దూరంగా చూసి హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ దగ్గరికి వెళ్ళిన అమ్మ పాము పురుగు అంటాను. మరి నా ప్లేట్లో ఫుడ్ ఎలా వస్తుంది? కృప చూపించారు ఆయన, కృప చూపించారు ఆయన. ఒక్క చెట్టుకు ఒక గింజ వస్తే పడుతున్న గింజలు కూడా తీసుకుని ప్లేట్లు వేసుకుంటాం. నీకు ఒక చెట్టుకి అంటే ఒక మొక్కకి అనేక రకాల అనేకమైన గింజలు. ఒక గింజ వేసి పోతావు, ఇంటికి వెళ్ళి పడుకుంటామా లేదా? తెల్లవారిన తర్వాత మరొక రావాలి, రాకపోతే మళ్ళీ ఎడుతావు. ఇది మన పరిస్థితి. అయ్యో మనమేమనుకుంటున్నాం అంటే నేను లేకపోతే అసలు భూమి మీద జరుగుద్దా అనుకున్నట్టు బిహేవ్
చెప్తాం. దాని బైబిల్ ఏముందో తెలుసా? విర్రవీగుతున్న దుష్టత్వం ఉంది నీలో. సో నువ్వు నేను మారాలి అంటే ముందు మనం ఎవరమో తెలియాలి. మనకు ఊపిరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి, జీవం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. అన్ని జీవులతో పాటు నిన్ను కూడా తృప్తిపరుస్తుంది ఎవరు అని తెలియాలి. ఇవన్నీ తెలిస్తే నీకు కులం అని అనిపించదు, మతం అని అనిపించదు. బాబోయ్, నేను చాలా అల్పమైన వాడిని, అల్పమైన దానిని, నేను ఇక ఎవరి మాట వినాలంటే నా గురించి చెప్పిన దేవుడి మాట విని తీరాల్సిందే అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఫిక్స్ అవ్వట్లే చాలా మంది. వాళ్ళకంటూ వాళ్ళు కొన్ని ఎడ్జెస్ పెట్టుకుంటున్నారు. అందుకని ఒక మాట చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా ఏం లేకుండా ఇచ్చిన విశ్వాసం లేదా? ఏమి ఇస్తున్నారండి ఆయన? బిర్యానీ ఇచ్చారండి ఒక రోజు ఫ్రీగా. ఒకరోజు ఈ ఇంట్లో ఏమన్నా స్పెషల్ ఫుడ్ ఇచ్చారా? మన నైబర్స్, మన రిలేటివ్స్ అప్పుడప్పుడు క్యారియర్ లో ఇంత చిన్న బాక్స్ లో పట్టుకొస్తారు ఫుడ్. దానికి ఉప్పు తగ్గిపోయిపోతాం. ప్రతిరోజు నీకు ఇష్టమయ్యేది ఉంటున్నావా లేదా ఫుడ్ కదా? అది ఎవరిస్తున్నారు? అది ఎవరి వల్ల వస్తుంది? అరే నేను పండించుకోవడం వల్ల అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసము లేకుండా ఏం లేదంట మనిషికి. ఇస్తున్నావా నాయనా అనేటువంటి నువ్విస్తున్నావా? దేవుడు ఎందుకు ఇస్తాడు? అసలు దేవుడు ఎవరు? దేవుడు లేడు, ఏం లేదు. నా కష్టం ఎలా అయిపోయిందండి ప్రపంచం? లేదట. విశ్వాసం లేదటండి. ఇది బాగా బాధించే సందర్భం అండి. నువ్వు కనుక నిజంగా రోజు తింటున్న ఫుడ్ వల్ల, కుక్కని అంటాం కదా, కుక్క ఏంటంటే ఒక ముద్దేస్తే విశ్వాసం చూపించేస్తుందంట. మనిషి ఏంటి మరి? ఏం లేదట మనిషికి. విశ్వాసం లేకుండా ఉన్నాడా? ఆ విశ్వాసం లేకపోతే ఎవరికి ఇష్టం కాదో తెలుసా? భార్య భర్తకు కాదు, భర్త భార్యకు కాదు, తల్లిదండ్రులు పిల్లలకు కాదు, పిల్లలు తల్లిదండ్రులు కాదు, ఫ్రెండ్కి కాదు, ఎవరికి కాదండి బాబు. దేవునికి ఇష్టంగా ఉండరు. విశ్వాసం లేకపోతే ఊపిరిచ్చేయడానికి ఇష్టంగా ఉండదు. విశ్వాసం లేకపోతే నీకు జీవాన్ని ఇచ్చడానికి ఇష్టంగా ఉండవు. ఎంత డేంజర్ జోన్ లో ఉన్నావు అర్థమైందా? ఇన్ని బతుకిచ్చినాయన భూమికి తెచ్చినాయనికి కేవలం నాయన నువ్వే ఇచ్చావని అనుకోకపోవటమే ఆయనకి ఇష్టం లేకపోవడం. ఇంత చేస్తున్నాము మనం. పాపాత్ములం కదా. నన్ను పాప అంటారేంటి అనకండి ప్లీజ్. మనకు తెలియదు ఎంత పాపం చేస్తున్నాము. ఫుడ్ తింటూ నేను కదా తెచ్చాను. ఆ కూర ఇందాక కోటేశ్వరంకులు వాళ్ళ భార్య గారిని తెలుసు, సునీత గారు అన్నారు కదా. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం. మామూలుగా భార్యని ఎలా పిలుస్తారు? ఏవే పిలుస్తారు కదా. ఎంత బాధ ఉంటుందో తెలుసా? కల్చర్ నేర్పించింది. క్రైస్తవ్యంలోకి రండి, ఎవరిని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. ఇలా కూర తెచ్చే, అలా ఫుడ్ తెచ్చే అంటున్న మీకు దేవుడు ఇచ్చింది ఏంటో మీకు అర్థమైందా? అర్థం కాక మీకు విశ్వాసం చూపించడం చేతగాల. పైగా విశ్వాసం ఎవరిలో చూసావు? నువ్వు కుక్కలో చూసావు. కుక్కకి ఏముందంటున్నావు? విశ్వాసం ఉందన్నావు. ఏ విశ్వాసం? తోగూపింది కాబట్టి. నువ్వు మొద్దేస్తే తోగూపింది. నీకు ఇచ్చింది ఏంటి దేవుడు చెప్పండి? జీవాన్ని, ఊపిరిని, సమస్తము ఇచ్చాడైనా. నీకు తలపటం కూడా రాదు. ఇష్టంగా ఆయన మాట వినటం కూడా నీకు లేదు. అందుకే నువ్వు దేవుడికి ఇష్టం కాదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండడం సాధ్యమయ్యే పని కాదు. నీకు ఊపిరి ఇది లేకపోతే మాట లేవు, ఇది లేకపోతే నీ పనులు లేవు, ఇవి లేకపోతే అసలు ఏం లేవు. శవానివి కదా. నేను డెడ్ బాడీ అని పిలిపించుకుంటాను కదా. ఇవన్నీ ఉంటే, నీకున్నవన్నీ ఉన్నాయి అంటే కారణం ఆయన ఇచ్చిన జీవం కదా, ఆయన ఇచ్చిన ఊపిరి కదా, ఆయన ఇచ్చిన
వింటున్నాను? అసాధ్యం. ఆయనకి ఇష్టం అవడం అసాధ్యం. అందుకే అంటున్నాడు, ఏం చేయాలి మరి? ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలనిపిస్తుంది కదా నీకు రావాలనిపిస్తుంది కదా. అయితే దేవుని యొద్దకు రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉన్నాడు. ఏముండాలి? నీకు విశ్వాసం ఉందని చూపించాలంటే ఎస్, ఆయన ఉన్నాడని తను వెతికితే, ఉంటే ఎతకటం ఏంటి? నీకు ఎలాగో కనిపించే ఆబ్జెక్టివ్ మెటీరియల్లో ఆయన ఉండడు. ఎందుకున్నాడు? ఈ శరీరముతో భూమి మీద బ్రతికినంత కాలం ఆయన చూడలేం. చాలా మంది చెబితే చూసామన్న వాళ్ళందరికీ నా తరపు నుంచి ఒక దండం ఎట్టండి. వెటకారంగా కాదు, మీరెంత మొఖంగా ఉన్నారు అని. ఎందుకంటే ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళటానికే ఎన్నో కోట్ల రూపాయలు సూటేసుకుంటే గాని ఈ శరీరం తట్టుకోవడం లేదు. నేను ఇందాక ఒక ఇంట్రొడక్షన్ చెప్పాను దేవుడి గురించి చెప్తూ, ఆయన సమీపింపరాని తేజస్సు, అంటే వెలుగుకు మించిన ఆయన ఎగ్జిస్టెన్స్ లో ఆయన ఎలా చూడగలుగుతావు? చూశాను, వెలుగును చూశాను అని చెప్పుకుంటున్న నిన్ను నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదనే దండం పెట్టమన్నాను. ఆయన ఉన్నాడని, ఉన్న ఆయన్ని నువ్వు వెదకాలని. ఏం చేయాలి? నీ పని ఏంటనుకుంటున్నావు? తిని త్రాగి మిగిలిన టైం అంతా గంతులేయటానికి కాదు, వెతకాలి. ఉన్నాడు ఆయన, నీ డ్యూటీ వెతకాలి. వెతికితే ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని దయచేసేవాడు కూడా నీకెంత ఈజియెస్ట్ వే చేశాడు తెలుసా? అస్సలు ఇష్టం ఉండదు నీకు, అస్సలు ఇష్టం ఉండదు మనకి. కూర్చోబెట్టిన నాకు వింటాం అంటేనే చెడ్డ చిరాకు. సగం వింటాం మనం, సగం చెప్పేస్తాం. పూర్తిగా అర్థం చేసుకో, మనకున్న జబ్బే ఇది, సగమే వింటాం. ఎవడున్నాడంటే ఆ ఉన్నాడా, కొబ్బరికాయ కొట్టమంటారా, కప్పులు తెమ్మంటారా? లేదు ఏదో మీ దేవుడు అంటాడు కదా, ప్రార్థన ఫలము అది తెచ్చేయమంటారా? ఇచ్చేసి పోతాను. బైబిల్ మొత్తం చదవాలమ్మా. ఇవ్వు అని చెప్పిన ఆయన, ఒక జాతికి నేర్పించిన ఆయన, ఇక మీకు ఫైనల్ గా నేను చెప్పేది ఇవ్వటం నేర్చుకున్నారు కదా. నేను ఓపెన్ అవుతున్నా, డైరెక్ట్ గా చెప్తున్నా, మీరు నాకు కావాలి. ఏంటి ఫలం వద్దా? వద్దు. సాంబ్రాణి పొలం వద్దా? వద్దు. మరి ఏం కావాలి? సమీపించి ఆలకించడం కావాలి. ఎవరమాట? సినిమా పాటలు కాదు. సినిమా పాటలు అంటే 3-4 ముచ్చటనే నేర్పుతుంది, ఎంజాయ్ చేద్దామని నేర్పుతుంది. ప్రేమ ఎక్కడ అంటే ఇదిగో పూల్లో ఉంది, ఇదిగో అమ్మాయిలో ఉందని చెప్తుంది. కానీ ప్రేమ ఉన్న దేవుడు నీకు ఊపిరి జీవము ఇచ్చే వాళ్ళు ఎవరో చూపించండి. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య ఇస్తుందా? భక్తిస్తాడా? పిల్లలు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? తల్లిదండ్రులు ఇచ్చేది ప్రాణం. ఆ తల్లికి ఏం నొప్పి వచ్చిందనుకో, నేను కనలేను, కట్ చేసైనా తీసేయండి అంటది. అందుకు కదా సిజరీన్స్. నా ప్రాణం మీదకి వస్తే ముందు కట్ చేసి తీసేయండి అంటది. కనిన తర్వాత కూడా చంపుతున్న తల్లిదండ్రులు లేరా? వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ వ్యామోహం కోసం. ఇవన్నీ చేస్తున్న నీకు ఊపిరి జీవాన్ని నిలిపాడంటే ఆయనకి ఎంత ఓపిక అండి, ఆయనకి ఎంత సహనం అండి. మనకేముండదండి. నేను అస్సలు సహించలేను. అబ్బో, ఊపిరి తయారు చేసుకుంటున్నానండి. జీవాన్ని మాకు దొరుకుతుందండి. మా బజార్లో దొరికే కొట్టులు అదే దొరుకుతుంది. చెప్తాను అలాగా. ఆలోచించండి ప్లీజ్. దేవుడిస్తున్నవేంటో ఆలోచించుకోండి. అందుకే అంటున్నాడు, నేను ఉన్నానని నువ్వు వెతకాలి. వెతికిన వారికి ఫలాన్ని ఇస్తాను. అంటే వెతికితే కామన్ గా ఏముండదు, ఉపయోగం ఉండదు. కామన్ గా ఎందుకో వెతికాను కానీ దొరకలేదు అనుకునే సందర్భాలే ఎక్కువ. కానీ వెతికితే ఆయన ఫలాన్ని దయచేస్తాడు కదా అని నమ్మాలి కదా. నమ్మకానికి మించింది కదా విశ్వాసం అంటే. అది లేని మానవ జాతికి నా మాటలు వినిపించాల్సిందే. అందుకే దేవుడు మాట చెప్పాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
కావున ఆ, మేము ప్రభు విషయమైన భయం మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి. కొంతమంది భయాన్ని ఎరిగారు. ఎవరి భయం? దేవుడు ప్రభువు అంటే రాజాతిరాజు దేవాతి దేవుడు అయినటువంటి ఆయన యొక్క భయాన్ని ఎరిగిన వారమై మనుష్యులను ప్రేరేపించుచున్నాం. దేవుని భయం వల్లే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. నీకు దేవుని భయం నేర్పించడానికి మమ్మల్ని ప్రేరేపించింది కూడా దేవుడే. ఈ కుటుంబానికి అలా వెళ్ళి చెప్పు అని ప్రేరణ ఇచ్చింది కూడా దేవుడే. ఎందుకంటే నువ్వు కావాలి దేవునికి, నువ్వే కావాలి. అందుకే భూమి మీదకి ఈ మానవ ఆకారముని సూట్ వేసి భూమి మీదకి పంపించారు. మరి ఇలా పంపించిన దేవుని మాటకి నువ్వేముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఆయన సమస్తము దయచేస్తాడని తెలియాలి, ఊపిరిస్తాడని తెలియాలి, జీవాన్ని ఇచ్చేది కూడా ఆయనని నీకు తెలియాలి. కానీ భూమి మీదకి వచ్చిన నువ్వు ఏం నేర్చుకున్నావు తెలుసా? అన్నీ నేనే చేసుకుంటా. దేవుడు ఎవరు? ఎక్కడున్నాడు? దేవుడు లేడు. ప్రపంచం ఏం డిక్లరేషన్ ఇస్తుంది? దేవుడు లేడు. ఉన్నా నేను ఎక్కడైతే ఒక కట్టడం కట్టి దానిలో ఫిక్స్ చేసి పెట్టానో అక్కడ మాత్రమే ఉంటాడు. అదేంటి నువ్వు కట్టేసినట్టు అని అనిపించట్లేదా? చిన్న ఆకారం అని ఎలా అనుకుంటున్నావు ఆయన్ని? కాదే, అలా అయి ఉండదే. ఇది మానవ ఆలోచన అయి ఉంటదేమో, బహుశా వెతకాలేమో కదా. వెతకకుండా ఎందుకు తొందర పడిపోయావు? ఎందుకు ఎవరో చేశారో నువ్వు కూడా చేస్తావు? ఎవరో ఏదో తప్పుడు పని చేస్తే నువ్వు చెయ్యవు కదా. మంచి ఏంటో చెడేంటో నీకు తెలుసు కదా. ఎందుకు తొందరపడ్డావు? అందుకే దేవుడు ఆయన స్వరాన్ని వినిపించాలనుకుంటున్నాడు. నీవు ప్రభు విషయమైన భయం ఎరిగి మేము మనుష్యులను ప్రేరేపించడానికి వచ్చాము. పౌలు గారు ఎంత బాగా చెప్పారండి. ప్రేరణ వచ్చింది నీతో మాట్లాడాలని దేవునికి. అందుకే ఒక మనిషిని ఏర్పాటు చేసుకునే సాధనంగా నీతో మానవ స్వరంతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరంతో మాట్లాడితే చచ్చిపోతాం. మళ్ళీ ఉరుము శబ్దాన్ని ఎవరన్నా భరించగలరా? వస్తున్నాయి కదా సీజనల్ గా. మనకి కళ్ళు మూసుకొని ఏదో అంటే పోదు, అది వస్తూనే ఉంటది. ఆ స్వరాన్ని మనం భరించలేక చెవులు మూసుకొని అయ్యా పో అయ్యా పో అని ఎవరినో తలుచుకుంటే పోతుంది అనుకుంటున్నాం. ఎవరో ఒకరు కావాలి. మొన్న కూడా ఒక మాటలు చెప్పాలి. పిడుగులు ఎందుకు, మెరుపులు ఎందుకంటే వాటి ద్వారా మీకు జడ్జ్ చేస్తున్నా, వాటి ద్వారా మీకు తీర్పు తీరుస్తున్నా అని యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇలాంటివి తెలుసుకోవడానికి కదా నువ్వు రావాలి. ఇలాంటివి క్రమశిక్షణతో అవలంబించడానికి కదా నువ్వు అటెండ్ అవ్వాలి, అసెంబ్ల్ అవ్వాలి. ఇవన్నీ మానేసి నా చర్చికి వెళ్తాను, నీ చర్చి ఏంటి పరలోకంలో కొత్త రోడ్లో ఉంటుందా ఏంటి? మాకు బంగారు వీధులు అని చెప్పాడు. మీకు ఏమైనా ప్లాటినం వీధులు అని చెప్పారా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. బంగారం అయినా ప్లాటినం అయినా భూమిలో దొరికేది. నీకు బంగారం అంటే విలువ తెలుసు కాబట్టి అమ్మో అంత బంగారం ఉందా అని అనుకుంటావు కాబట్టి అరే వీధే బంగారం పో అని చెప్పాడు. మన మానవ భాషకు అర్థం అవ్వటానికి. ఆత్మకి వీధి ఎందుకండి, బంగారం ఎందుకండి బాబు? మీకు తెలుసుదా? అందుకే నేను ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనం కోసం ఒక రూమ్ పెట్టేసేయండి, ఒక బీరువా పెట్టేయండి, ఒక సీక్రెట్ ప్లేస్ పెట్టుకోండి అని ఉందా బైబిల్లో? బైబిల్ మాత్రమే చెప్తుంది. కూర్చుకొనవద్దు, పెట్టుకోండి. కూర్చుకోవద్దంటే మించి మించి పెట్టడానికి కూర్చడం అంటారు. నాకు బతకడానికి ఎంత సరిపోద్ది? 10 లక్షలు అనుకున్నా లైఫ్ లాంగ్. నాకెందుకని ఎన్నో కోట్లు కూడేసుకుంటున్నాను. కూర్చుకొనకూడదు అనేది ఆజ్ఞ. అందుకే ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అయితే కూర్చుకుంటే ఏమవుద్ది? ఇక్కడ చిమ్మట అంటే చెదలే కదా, చెదలు పట్టిపోతుంది, తుప్పు పట్టేస్తాయి. కూర్చుకుంటే ఏమవుతుందంట? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంట? చెదలు పడుతుంది, తుప్పు పడుతుంది. మరి ఏం చేయాలి? ఇంకొంచెం ఇంత దాచుకున్నామని ఎవరికో ఇంట్లోనూ పడింది అనుకో, దొంగలు వచ్చి పట్టుకొని పోతారు.
దానివల్ల మళ్ళీ ఎంత కూర్చుకున్నానే, పోయిందే, కంప్లైంట్ ఇచ్చానే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ రికవరీ అయిందంటే ఇది ఎవరు చెప్తారు? కూర్చుకోకముందే చెప్తే బాగుంటది కదా అని ఎవరైనా నాకు చెప్తే బాగుంటది అనుకున్నావా లేదా? అందుకే చెప్పింది లేదు. బైబిల్ ఎవరు చెప్పారు? దేవాది దేవుడు చెప్పాడు. అందుకే ధనాన్ని సంపాదించు, కూర్చుకోకు. ఎంత కష్టపడ్డా, చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే 4 తరాలు కూర్చున్నాను. ఎందుకు కూర్చోవాలండి? వాళ్ళ కష్టం వాళ్ళు పెడితేనే కదా తెలుస్తుంది. లేకపోతే ఏమంటారు? దేవుడెవరు? తినేసి తాగేసి ఎవరేమంటారు? దేవుడెవరు? నాకు తినడానికి ఉంది, ఉండటానికి ఉంది. నేను ఎవరికి లొంగిపోవాలి? దేవుడికి లొంగాలమ్మా, దేవుడికి లొంగాలన్నా అని చెప్పే విధానం రాదు. కష్టపడాలి. 4 తరాలకు నువ్వు ఎందుకు కష్టం చేయాలి? డబుల్ ఆఫ్ ది డబుల్ డ్యూటీ ఎందుకు చేయాలి? నీ శరీరానికి విశ్రాంతి కదా, విశ్రాంతికి ఇస్తేనే కదా ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు ఇలా కష్టపడాలి అని ఆలోచన వస్తుంది. ఇలాగే ఒక కూర్చుకుని మంచం మీద ఇలాగే ఆరుబయట పడుకున్నాడంట. పడుకొని ఏమన్నాడు? నా ప్రాణమా, ఎన్నో ఇక నేను మిగతా కొట్లు కూడా మీకోసమే ధనాన్ని కూర్చుకోవడానికి కట్టేశాను, కూర్చేశాను. నా ప్రాణమా దేవుని స్థుతించాలిందా? తిను త్రాగు అనే లోపు ఒక స్వరం వచ్చిందంట. ఒరే వెర్రోడా, ఇప్పుడు బైబిల్ దేవుడు అందరినీ ఇలాగే పిలుస్తున్నాడు. వెర్రి వాళ్ళు అన్న మీరు. వెర్రోళ్ళు అంటే ఇంకో పదం చెప్పండి, పిచ్చోళ్ళు. నేను ప్రపంచం అంతా కూర్చుకున్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళు అందా బైబిల్. నా తప్పు కాదండి, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. మీరు రేపు గ్యారెంటీగా నేను మీరు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటైనా నన్ను పిచ్చిదండి అని అడగండి, నేనే రాయించాను, ఆవిడ తప్పే ఉంది అంటాడు. సో మీరు నన్ను ఏం కోపం ఉంచుకోకండి. వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణం కావాలి అడుగుతున్నారు. తీసేసుకుంటాను అని తీసేసుకున్నాడు అనుకో, ఈ ధనం ఏమవుతుంది? నీ ధనం ఏమవుతుంది? నీ ధనం ఏమవుతుంది అంటే తుప్పు పట్టిద్ది. నీ ధనము తుప్పు పడుతుంది, చెదలు పడుతుంది. ఎవరు లేదు కదా దొంగొచ్చి పట్టుకొని పోతాడు. ఉపయోగం ఏంటి నీ శ్రమ వల్ల? ఆదివారం రమ్మంటే పని ఉందంటావా? ఇప్పుడు సోమవారం వస్తావు కలుద్దామంటే అసలు రావు. సోమవారం మామూలుగా డ్యూటీలు ఉంటాయిగా, ఆదివారం డబుల్ డ్యూటీ, ఓటీ చేసుకోవచ్చు. ఇవన్నీ సాకులు చెప్తావా? ఆలోచించండి. మీరు జాగ్రత్త పడకపోతే, మీరు నిజాన్ని తెలుసుకొని ఆయన ప్రకారం నడవకపోతే ఖచ్చితంగా దెబ్బతింటారు, ఖచ్చితంగా తొత్తరపాటు పడతారు. అందుకని ఏమంటుంది బైబిల్? పరలోకమందు ఏంటి? ఇక్కడ ఒక కొత్త ప్లేస్ వచ్చింది మనకి. భూమి మీద వద్దు ధనం అంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? పరలోకమందు మీరు మీ కొరకు, నా కోసం మేము బతకాలా? ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకం వెళ్ళటానికి. ఎక్కడున్నది? భూమి అయితే కాదు, భూమి కాదు, ఈ కనబడుతున్న ఆకాశం కాదు, దాని వెనకున్న అంతరిక్షము కాదు. భూమికి అంతరిక్షానికి మధ్యలో ఉన్న ఈ వాళ్ళు చూసారా, అస్సలు కాదు. దాన్ని దాటిన తర్వాత ఒక లోకం ఉంది. ఇందాక ఒక పాట పెట్టారు కదా మా సార్. భూమి ఎక్కడ ఉంది? పునాదులు లేని చోట వేలాడుతుంది. వేలాడుతున్న ఆ భూమిలో మనం ఉన్నాం. మనం ఉంది. నేను కథలు ఎక్కడి నుంచి, నాకు నా సొంత ఊరు స్థిరంగా ఇక్కడే స్థిరపడిపోతా. స్థిరంగా ఇక్కడే స్థిరపడిపోతావా? రిటైర్ అయిన తర్వాత మంచి ఆంబిషన్ ఏంటంటే సొంత ఊర్లో మంచి దిట్టంగా పిల్లి పెట్టుకుని హాయిగా విశ్రాంతి తీసుకోగలమా? ఇచ్చాడు అనుకోండి, అది కూడా ఆయన కృపే. ఇవ్వలేదనుకోండి, అది కూడా ఆయన కృపే. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. అక్కడ ఏముండవు సైడ్ ఎఫెక్ట్స్, చెదలు ఉండదు, తుప్పు ఉండదు, దొంగలు కూడా కన్నం వేసే పని ఉండదు. అయితే ఎక్కడ బాగుంటుందో సేఫెస్ట్ గా అక్కడ కదా మనం పెట్టుకోవాలి. బ్యాంకుకి వెళ్తున్నాము, బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు? లాకర్లో ఉన్న నగలు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు పెట్టుకుంటున్నారంటే తాపెట్టుకి. ఏంటి మన ఆర్నమెంటల్స్ వాళ్ళు పెట్టుకోవటం ఏంటంటే ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఈ డబ్బులు ఏం చేస్తున్నారు?
డబ్బు మటుమాయం చేస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితులు కల్పించుకొని ధనాన్నంతా పోగొట్టుకొని బిక్కమా వేసుకుని ఎందుకు కూర్చుంటావు? నీకు ఒక ప్రికాషనరీ వే ఉంది, పరలోకంలో దాచుకో. ఇది ఇష్టం లేదా? ఇదే నిజం కదా. మరి నిజం ఎప్పుడు ఎలా ఉంటుందట? నీ స్టోరీగానే ఉంటుంది. మరి వెనక తప్పదు. నీకు డైజెస్ట్ చేసుకోవాల్సిన పచ్చి నిజం అంటారే ఇదే. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ చెదలు పట్టదు, తుప్పు పట్టదు, దొంగలు కూడా రాదు. ఫిక్స్ అయిపోయామా? మైండ్ ఫార్మేట్ చేసుకుందామా? ఖచ్చితంగా ఫార్మేట్ చేసుకోండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. 21వ అధ్యాయము చదవండి. ఏమండి, ఏం ఆడదాము? అబద్ధమా? ఎందుకు? ధనం వచ్చిద్దిగా. ధనం వచ్చిద్దని అబద్ధం అందామా? సరే, ఏం చేయొద్దంట? అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. ఎప్పుడు పోద్దో తెలియాలి. అయితే దాన్ని కోరుకున్నావంటే, అంటే అబద్ధం ఆడితే డబ్బు వస్తుందని దాన్ని కోరుకుంటే నువ్వు తొందరగా చచ్చిపోతావు. ఇదేదో దేవుడి మాటలో ఉంది. అబద్ధం ఆడి 100 అబద్ధాలైన పెళ్లి చేయొచ్చు అంట. ఎవరిది మాట? లోకంలో మాట. ఆ అబద్ధం ఆడి ధనం వాళ్ళు సంపాదించుకుని చచ్చిపోతావు నువ్వు. చెప్పిన మాట ఎవరిది? అది కదా. ఇలా కదా చెప్పాలి. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 12వ అధ్యాయము. మీరు అంటే ఎవరు? భూమి మీద ఉన్న 800 కోట్ల ప్రజానికం. ఏం చెప్పాడైనా? మీరు ఈ లోకం ఒక మర్యాద నేర్చుకుంటది. ఈ లోకం ఒక మర్యాద నేర్చుకుంది కదా. మీరేం చేస్తారంటే, మీకు డిక్లరేషన్ వచ్చింది, మీకు తెలిసిపోయింది ధనం ఎక్కడ పెట్టుకోవాలి తెలిసింది, కూర్చుకోవద్దన్నది తెలిసింది. సో మీరేం చేయాలి అంటే, లోక మర్యాద ఒకటి ఉంది, దాన్ని మాత్రం ఫాలో అవ్వకండి. ఏమన్నది బైబిల్? లోక మర్యాద. లోకం ఏం చెప్తుంది? నన్ను 4 రాళ్ళు వెనకేసుకోకపోతే ఎప్పుడు వెనకేసుకుంటావు అంటదా లేదా? అంటది. 4 రాళ్ళు ఎందుకమ్మని అడిగావా? నాకు ఒక రాయి సరిపోద్దు అని చెప్పావా? ఒక రాయి అంటే తినడానికి, త్రాగడానికి, నేను బతకడానికి, ఎండలో ఎండకుండా, వానలో తడవకుండా, చలిలో ఒలికిపోకుండా ఒక ఇల్లు. అది ఏదైనా అవనండి, చాలండి అని చెప్తావా? విశ్వాసులేనండి బాబు, విశ్వాసులకి విపరీతమైన దురాశ. అమ్మో, ఎంత మాట అన్నావు? ఎవరినన్నావు? విశ్వాసం. బైబిల్ చెప్పింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటే ఎన్ని ఉన్నాయి చెప్పండి లోకంలో. పిల్లెత్తి ఎదురవ్వకూడదు, దానికి అస్సలు నల్ల పిల్లెత్తి అస్సలు కాలు బయట పెట్టకూడదు. ఇలా మసాజ్ చెప్తారు కదా, ఆయన నిమ్మకాయ నిన్నట్టున్నారు, తుట్టెత్తన్నారు. మనం పక్క నుంచి నాకు డౌట్ వచ్చింది. యుద్ధాలు జరుగుతున్నాయి కదా, నిమ్మకాయలకి గిరాకీ పెరగలేదండి, మిరపకాయలకు పెరగలేదండి కదా. నిమ్మకాయలతోనే ప్రాణాలు పోతాయి కదా. మనోళ్ళు ఎందుకు ఈ మిసైల్స్ కనిపెడుతున్నారు? సూపర్ సోనిక్ మిసైల్స్ ఎందుకు వచ్చినాయి? AK-47 మించిన గన్స్ ఎందుకు వచ్చినాయి? అంతరిక్షంలో అన్ని మిసైల్స్ అలా కొట్టుకొని ఎంతో మంది ప్రాణాలు పోయి చివరికి ఆ ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చింది? మనకి గ్యాస్ పెట్రోల్ దొరకడం ఎందుకు వచ్చింది? ఏంటి? నిమ్మకాయతో ఆపకూడదు, మిరపకాయతో ఆపకూడదు. ఇంత పెద్ద బండి కొనుక్కుంటాం, ముందేం కట్టుకుంటాం అంటే ఈ 4 చక్రాలు పనిచేయవు, లోపల స్టీరింగ్ పనిచేయదు, బ్రేకులు పనిచేయవు, ఒక నిమ్మకాయ పనిచేస్తుంది. నాకు చెప్పండి, లోక మర్యాద కాదైపోయి. ఇవి ఎవరు చెప్తున్నారు? అప్పుడు తెలియదు కాబట్టి వాళ్ళ మీద జాలి పడవచ్చు. మనం కూడా అయ్యారు, మనం స్పెషల్ కదా, మనకి మాట్లాడితే కనబడేదండి నూనె. దానిలో బాగా బాగా పాపులర్ అయింది కొబ్బరి నూనె. దానికి పునాదేసావు, దానిలో నూనె వేసా. బండి కొన్నావా, దానికి సిలువ వేసా. నాకు జ్వరం వచ్చిందా, సిలువ వేసా. అయ్యో, నువ్వే సిలువగా మారి నీ సిలువను నిన్ను ఎత్తుకొని నడువు నాన్న, పరిగెత్తున్నా అంటే, బాబు నేను రాలేను కానీ సిలువ వేసుకొని పడుకుంటా అంటావేంటి?
ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం ఏంటి అన్న మాట వింటే శ్రేష్టం కదా. ఉత్తమం కదా, ఉత్తమమా కదా? ఉత్తమము అనుకోను, నాకు అనుకోవడం అన్ని చేయడమే లోక మర్యాద. ఆయనకు అనుకోవడం లేదు, నీకు బాధన్నా చేయాలి. అనుకూలము సంపూర్ణంగా చెప్పాను. బతకటం భూమి మీద ఎలా బతకాలో, నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి, అబద్ధం ఆడకూడదు. అయ్యో 600కు పైగా ఉన్నాయంట ఆజ్ఞలు కొత్త నిబంధనలోనే. పాటించగలమా? 10 ఆజ్ఞలకి మన పుత్తరులు ఏమైపోయారు? ఆ అరణ్యంలో రాలిపోయారంట. 600 ఏం పట్టట్లేదు, ఏం పట్టట్లా. దేవుడు తక్కువ అంచనా వేసిన మన మానవ జాతికి ముందు ఉంది. అబ్బా 6ని వేసింది కదా, వేసింది కదా అగ్ని. ఆ అగ్ని 6 గంట ఎండాకాలం అయిపోయింది. విత్తిన 2 days లో ఎలా మారిపోయిందండి వాతావరణం. ఏంటి ఏసీ పొద్దున వేస్తే సాయంత్రం ఆపేసి మళ్ళీ బయట కూర్చున్న మన బిల్లులు అలా పేలిపోయింది కదా. కట్టుకోలేడు. ఈ చెట్టు కింద కూర్చున్నా ఎంత విసురుకున్నా అమ్మో నేను కట్టుకోలేకపోతున్నా ఈ ఎండని అంటున్నావు కదా. ఎందుకని ఫ్రాక్షన్ ఆఫ్ డేలో మారిపోయింది వాతావరణం. ఎవరు కృప చూపించుంటారు? ఉత్తమము అనుకూలము అయ్యున్న దేవుని చిత్తం. చిత్తం అంటే ఇష్టం. మనకేంటో మన ఇష్టాలే తెలుసు. నీకేమి ఇష్టం? నాకు బిర్యానీ ఇష్టం. నీకేమి ఇష్టం? నాన్ వెజ్ ఇష్టం. నీకేమి ఇష్టం? నాకు అతనంటే ఇష్టం, ఆమె ఇష్టం. మరి దేవుని ఇష్టం అసలు ఏం తెలుస్తుంది చెప్పు? దేవుడే నీకు సరిగ్గా అవగాహన లేకపోతే దేవుని ఇష్టమే తెలుస్తుంది చెప్పండి. దేవుని చిత్తమేదో తెలుసుకొని, ఆ మాట ఇంపార్టెంట్. చిత్తమేదో పరీక్షించి. చిత్తం అంటే నీకు ఇష్టం ఏంటి నాయనా, నీకు ఏది పడితే తెచ్చేసి ఇవ్వకు, నాకు పరీక్షించు, అడుగు, వెతుకు, పరీక్షించి తెలుసుకోనాలంటే ముందు నువ్వేం ఇవ్వాలో తెలుసా? నీ మనస్సు. మనస్సు ఎక్కడ ఉంటుంది? చూపించు. హృదయం ఎక్కడ ఉంటుంది? చూపించు. నీ మనసే చూపించలేవు, నీ హృదయం ఎక్కడో చూపించలేవు, దేవుడిని ఎలా చూపిస్తావు? చూపించలేవు కదా. ఇదంతా ఆత్మ సంబంధమైన విషయం కాబట్టి, ఆత్మ సంగతులు ఎరుగుతుంది కాబట్టి నువ్వు ప్రకృతి మనిషిగా విడిపోయి ఆత్మీయంగా ఎదగాలి. అందుకే అంటున్నాడు నీ మనస్సు మారి నూతనం అయిపోతే గానీ అని అర్థం కాదు. దీన్ని క్రైస్తవ తత్వం. మతమా? మనసు మారటం మతమా? మార్పు తెచ్చుకొని బ్రతుకు అని చెప్పడం మతం ఎలా అవుతుంది చెప్పండి? ఇది మతం అని చెప్పండి చూద్దాం. జీవితంలో నువ్వు నీతిగా ఇలా బ్రతుకు, మద్యపానిగా ఉండకు, వ్యభిచారిగా ఉండకు, నరహత్య చేయకు, దురాశగా బ్రతకకు. వ్యభిచారం చేయటం కాదు, చూస్తేనే తప్పు అని చెప్పిన ఆ దేవాతి దేవుని మాట నీకు చులకనా? అవును చులకనా. ఏం చెప్తావు? ఒకటే వస్తుందంట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము తీయండి అందరూ. 11వ వచ్చింది. 5వ అధ్యాయము చివరికి. తుదకు అంటే ఏంటి? ఇక ఫైనల్ ఇలాంటి చెప్పుకొని పోతే నీ అపరాధాలు కోకోలలు. ఆయన మన నీతినే ఏం చెప్పాడు? ఆయన మురికి గుడ్డలుగా ఉన్నా అని చెప్పాడు కదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే మన దరిద్రం అంతా బయటపడుతుంది. కాబట్టి చివరికి నీకు ఒక విషయం తెలియాలి. చివరికి నీ బిహేవియర్ ఏమవుతుందంటే, తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణ దశకు వస్తాయి. ఎప్పుడు ఇలాగే ఎందుగా అనిపిస్తాను నేను. ఒక 10 సంవత్సరాల తర్వాత నన్ను చూడండి, నన్ను గుర్తుపెట్టలేదు. అంతెందుకు, ఇప్పుడు వెళ్ళి ఎప్పుడో ఒక 10 years బ్యాక్ మీ ఫోటో చూసుకోండి. ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళంతా వాళ్ళు మిడిల్ ఏజ్ బిఫోర్ డేస్ చూడండి. ప్రీవియస్ డేస్ లో నేను ఎలా ఉన్నాను? రాళ్ళైనా కరిగిపోతాను తింటే. ఇప్పుడు పెరుగును కూడా వద్దాం కదా, మిక్సీలో కొట్టి సగం నేను బయటే అరగాలది, సగం నా కడుపులో అరుగుతుందో లేదో తెలియదు. క్షీణ దశ.
తల్లివి కదా. నేను రాయలేదు, మాకు అలా పెంచలేదు. మేము చదువులో ర్యాంకులు కొట్టేయాలని మాకు సినిమాలో చూపించలేదు, టీవీలో ఉంచలేదు. మామూలుగా అయితే 2-3 సినిమాలు అంటే గంట, ఎన్ని గంటలు ఉంటుంది? 3 గంటలు కదా. 3 గంటలకు వచ్చిన ఆ లసిపోని కళ్ళు క్షీణ వేసుకొచ్చిన తర్వాత అన్నంలో రాయి ఉందా, అన్నమయ్య ఉందా, ఏమీ తెలియదు. పంటి కింద పడి పోనీ ఆ పళ్ళు ఏమన్నా ఉంటాయేమిటి? అప్పటికే సన్ని పీకెత్తారు, కొన్ని ఊడిపోతాయి, కొన్ని ఇంకా క్షీణ దశలో ఉంటాయి. క్షీణించిపోయిన నీ జీవితంలో నీ శరీరం టోటల్ గా క్షీణించిపోయిన తర్వాత అయ్యో ఏమంటాడట? అయ్యో ఎప్పుడంటాడు? అమ్మ ఇంకేం చేయలేమా? అయ్యో పాలు తిండిపోయింది, అయ్యో బంగారం పోయింది, అయ్యో నీ జీవితమే పోయిన తర్వాత నువ్వేమంటావట? అయ్యో. ఉపదేశం ఏ ఉపదేశం అంటే ఇగో ఇలా మెసేజెస్ బయటకు వచ్చి చెప్తారేంటి వీళ్ళు మాట్లాడితే డిస్టర్బెన్స్ అంటాం కదా. అన్న వాళ్ళని వెళ్ళింది మైకట్టుకుని అమ్మ నమ్మండి అంటున్నాం. ఉపదేశమును ఎలా రిజెక్ట్ చేశాను? ఇంత క్లారిటీగా చెప్పిన. నేను జీవం ఊపిరి ఆయన ఇస్తున్నాడు, జీవరాశులన్నిటికీ ఆయన కరుణ చూపి ఫుడ్ ఇస్తున్నాడని ఇంత క్లారిటీగా చెప్పిన. ధనం కూర్చుకోవద్దని చెప్పిన. క్షీణ దశకు వచ్చే టైంకి నీకు బలి వెలుగుద్దంట. అయ్యో ఉపదేశాన్ని నేను ఎలా త్రోసి వేశాను? క్వశ్చన్ మార్క్. నీ ఫ్యూచర్ చెప్పింది బైబిల్లో, నా ఫ్యూచర్ చెప్పింది. నేను ముందు మేల్కొన్నా. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మేల్కొన్నారు, నువ్వు మేల్కోవాలి. ఎలా ఉపదేశాన్ని త్రోసేశాను? నా హృదయం ఏంటిది? అసలే ఘోరమైన వ్యాధి అని చెప్పింది కదా. ఆ వ్యాధి నాకు కాదనుకున్నానేంటి? కంటామినేటెడ్ అయిపోయానని జబ్బు నాకుందని తెలియలేదేంటి? నా హృదయము గద్దిస్తే ఏంటి? గద్దించి చెప్తారేంటండి? అటు చెప్పొచ్చండి గద్దించి. దేవుడు ఎవరండి? ప్రేమ అండి. ప్రేమతో చెప్పండి రాదని. మరి దేవుడు ఎవరట? రోషం గలవాడు. ఆ రోషం వల్ల ఆయన మామూలుగా చెప్పడం వచ్చిద్దా? కానీ నేను ప్రేమతో బ్రతిమిలాడుకుంటున్నాడు మనుష్య రూపేణ. అందుకే బైబిల్ చెప్తుంది నా హృదయము గద్దింపును ఎట్లా రిజెక్ట్ చేసింది అసలు అంటే నువ్వే తిట్టుకుంటావు. అర్థమైందా? నరకంలోకి వెళ్ళిన తర్వాత నేను ఉపదేశాన్ని రిజెక్ట్ చేస్తే పళ్ళు పట పట కొనుక్కునేది ఎందుకంటే నా మీద నాకే కోపం, అరుస్తాను, కరుస్తాను. ఏంటి నా బ్రతుకు అని అరిచి 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 ఒక చిన్న ప్రాపిస్తారా అని అడుగుతాను. అప్పుడు అబ్రహాం గారు అంటే ఎల్డర్స్ వచ్చి గర్భమ్మ ఏంటి ప్రేమామయుడు బ్యాచ్ మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కఠినం అయిపోతారా? ఇక్కడ గ్లాసు నీళ్ళు ఇవ్వటానికి ఏంటండి అంత కఠినం చేసుకున్నారు అంటాం. గ్లాసు నీళ్ళు ఇక్కడ డ్రాప్, వేలి చివర కొన నుండి వచ్చే డ్రాప్. ఇక్కడ కూల్ వాటర్ పెట్టరా, ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టలేదని తన్నాను నేను కదా. అక్కడ వేలి చివరి కొన డ్రాప్ కోసం వెతుక్కుంటాం. ఇస్తారేంటి నాయన? రూల్స్ ఒప్పుకో. ఏం రూల్? మీకును మాకును మధ్య అగాధం ఉండింది. ఎందుకంటే అగాధం? మేమేమో దేవుని మాట తృణీకరించకుండా ఇటువైపు ఉన్నాం. మీరు ఎంత చెప్పినా మీ హృదయం మార్చుకోకుండా మనస్సులో అసలు ఆయన గురించి ఆలోచన తెచ్చుకోకుండా బ్రతికి కఠినం చేసుకున్నందుకు పడిన శిక్షలు. ఏం శిక్షది? డ్రాప్ ఆఫ్ వాటర్. మరి ఆత్మ ఉన్నావు కదా, ఆత్మకి వాటర్ దాహం ఆహారం ఎందుకు వస్తాయి? అక్కడికి వెళ్ళినంత బుద్ధి మారలేదు కాబట్టి, ఆత్మనన్నా ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి. అరిస్తే అరిస్తే పోయేది సెన్సిబిలిటీ దేనికి ఉందంటే ఆత్మ ఉంటేనే అన్ని సెన్సిబిలిటీస్ వస్తాయి. అప్పుడు ఎవరిని గుర్తుపెడతావు తెలుసా? ఎవరిని గుర్తుపెడతావు? ఎవరు గుర్తొస్తారు నీకు? దేవుడు కాదు, నీ రక్త సంబంధులే. భార్య పోయిందనుకో, కొడితే కొట్టాడు కానీ ఆయన మాత్రం వాక్యం వినిపించండి, తింటే తిట్టాడు కానీ వెళ్ళి ఎట్లయినా వాక్యం రోడ్డు మీద వినిపించండి. ఎందుకంటే ఇటే తిరుగుతూ ఉంటారు. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళి చెప్పండి అని పాతాళములో నెమ్మది పొందే వాళ్ళు వచ్చిన రిక్వెస్ట్ వల్ల మీకు ఇక్కడికి వచ్చింది వార్త. ఏ వార్త ఇది? సువార్త.
నీకు శుభం కలిగించే వార్త, నీకు మంగళము శుభమంగళము కలిగించే వార్త ఏమిటో తెలుసా? భూమి మీద బ్రతకకపోతే నువ్వు చివరి దశలో ఇలా ఫీల్ అవుతావు. ఏమని ఫీల్ అవుతావు? నా హృదయము గద్దింపును ఎలా తృణీకరించేసింది, అసలు నా బోధకుల మాట నేను ఎలా వినకపోయాను. ఎప్పుడు అనుకుంటావుట? క్షీణించిన తర్వాత ఏమైనా చేయగలుగుతావు ఆలోచన అంటే 2 రోజులు పోతావు కదా, అప్పుడు రియలైజ్ అవుతుంది. ఖచ్చితంగా నీ హృదయం ఇలా ఉంటుంది, నా బోధకుల మాట ఎలా వినకపోయాను, నా ఉపదేశకులకు నేను ఎందుకు చెవినీయలేదు. ఎవరితో వస్తుంది క్వశ్చన్? పొల్లింటిలో పొల్లమ్మతో కాదు, ఎల్లమ్మతో కాదు, నీ హృదయం నీతోనే మాట్లాడుతోంది. ఉపదేశకులకు నేను ఎలా చెవినివ్వలేదు? నేను సమాజ సంఘములు ఏంటి సంఘాల గురించి నేను పెద్దగా విమర్శలు చెప్పాను, మాట్లాడితే నాకు చెప్తారు సౌండ్ అన్నానని. ఎప్పుడు చూసిన వీళ్ళకి ఇదే పని అన్నానేంటి? కానీ ఏం చెప్పానట? సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యానికి లోబడటానికి కొంచెమే ఎడం. ఇప్పుడు చెప్పండి, ఎంత ఎడం ఉంది మీకు? కొంచెమే ఎడం. మీరు మారడానికి ఎంత ఉంది? ఫ్రాక్షన్. మీ హృదయం మారితే చాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మనసులో అవునైనా నేను చేసిందంటే తప్పే అంటే అని దేవునితో నోటితో ఒప్పుకుంటే చాలు. నీ తర్వాత కార్యక్రమం అంతా ఆయన చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు. పౌలు గారికి అలా చెప్పలా? ఏంటి నా కళ్ళు ఇలా అయిపోయినాయి అంటే, పౌలు నువ్వు నన్ను హింసించుచున్న దేవుణ్ణి అనడా లేదా? పొరలు ఊడిపోయినాయి అంతే. నువ్వు ముందు నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోకపోతే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడివి కాలేవు. అందుకే కొంచెం ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుతూ ఉంటావు. ఆ పరిస్థితి నీకు రాకూడదు. నేను మంచి తెలిసిన వాళ్ళ దేవుడి నుంచి తరపున నీకు అసలు నీ ఎండింగ్ ఎలా ఉంటుందో, ఉంటే బాగోదో అది చెప్పటానికి వచ్చిన వాళ్ళు. నిర్ణయం తీసుకో. ఏ నిర్ణయం తీసుకుంటావు? ఏదైనా నీకు ఇష్టంగానే తీసుకో. అది మంచిదైతే నీకు మేలవుతుంది, చెడ్డదైతే నీకు అపాయం కలిగిస్తుంది. అందుకే ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ముగింపుకు వచ్చాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. చిత్తవృత్తి యందు అంటే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అని ఇంగ్లీష్ లో. చిత్తవృత్తి అంటే మాకేం అర్థమవుతుంది అంటే నాకు కూడా అర్థం కాల. అందుకే ఇంగ్లీష్ లోకి వెళ్తే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ హృదయం అనే మనసు, నీ హృదయంలో లేదా నీ మనస్సులో నీ మైండ్ ని ఏం చేయాలట? మార్చుకో. రీన్యూడ్ అని ఉంది. దాని తెలుగులో చిత్తవృత్తి అన్న నూతన నీ చిత్తం ఏంటి? బయట వేసుకుని 4 రౌండ్లు వేయాలి. నీ చిత్తవృత్తి ఏంటి? నాకు ఇష్టం ఏంటి? సినిమా చూస్తూ ఉండాలి, సినిమా పాటలు వినాలి, ఇష్టమైన ఫుడ్ తినాలి. అవి వెనక నీ కిడ్నీలో రాళ్ళు అవ్వాలి. తినాలి నీకు ఒబెసిటీ రావాలి. ఇదే మన చిత్తవృత్తులు. అర్థమవుతుందా? కానీ నీవు తిండిపోతూ అయితే గొంతుగా ఏం పెట్టుకున్నాడు? కత్తి పెట్టుకుంటున్నాడే. ఎవరు చెప్పారు ఇది? నీ బ్యూటీషియన్ చెప్పాడా? కాదు, దేవుడు చెప్పాడు. నువ్వు తిండిపోతూ అవుతావు, నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. వ్యభిచారి అవుతావేమో, కళ్ళకి నిబంధన చేసుకో. ఇంకెప్పుడు కన్యను చూడనని జరుగుతాయండి. సెకండ్ నేరాలు జరిగే రీజన్ ఏంటంటే అక్రమ సంబంధాలు అంట. ఏ సంబంధాలు? క్రమ సంబంధాలు కాదు, అక్రమ సంబంధాలు. అందుకే ఇందాక సిస్టర్ పాడారు కదా, అక్రమము విస్తరించిపోతుంది. అందుకే సభ బయటకు వచ్చింది, సంఘం మేలు కోరుసుమా. అక్రమం విస్తరించింది కాబట్టి మనుషులు చండాలం అయిపోయారు. క్రమాన్ని నేర్చుకోవడం లేదు, విని మళ్ళీ తప్పులో కాలేస్తున్నారు. సో మీరేం చేయాలంట? మీ చిత్తవృత్తి అన్ని నూతన పరచబడాలి. కాబట్టి ఏం చేయమంటారు? 22వ వచనంలో మునుపటి ప్రవర్తన ఏంటి? మన మునుపటి ప్రవర్తన
మునపటి ప్రవర్తనే ఉందండి. ఇట్లా మారటం అంటేనండి క్రిస్టియన్ అంటే నాకు చిరాకు. ప్రవర్తన మార్చుకోమంటానండి, దానికి మతం అని పేరెడితే పోలా, నాకు నెమ్మదిగా ఉంటుంది. మతం కాదండి, మార్గం. అందుకే యేసుప్రభు గారు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు తెలుసు, నాకు బాగా ఇష్టం. నేనే మార్గం, నేనే నిజం, నేనే జీవము. ఏ జీవము? నాకు చూపించాలి తప్పదు. 1 యోహాను రాసిన పత్రిక 1 1 అధ్యాయం 5వ వచనం. 1 యోహాను మేము ఆయన వలన చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచున్న వార్త అది వార్త ఎప్పటి నుంచో ఉన్న ఆ వర్తమానం ఏమిటంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నారు? వెలుగులో ఏం కనపడతాయి? అన్ని స్పష్టంగా కనపడతాయి. నీ బతుకు నా బతుకు స్పష్టంగా కనపడుతుంది. అందుకే నేను ఆకాశానికి వెళ్ళిపోనా, ఎందుకంటే భూమి డిస్ట్రాయ్ అయిపోద్ది కదా. నేను వెళ్ళి ఎక్కడ ఉంటాను? చందమామ దగ్గర ఫ్లాట్ కొనుక్కుంటాను, అక్కడికి వెళ్ళి బతికేస్తాను. నీకు చందమామ ఎవరు పరిచయం చేశారు? చంద్రుడు అని ఎవరు చెప్పలేదా? మళ్ళీ రిలేషన్స్, గ్రహాలతో ఏ రిలేషన్ అంటే మామ రిలేషన్. బంధాలు బాగా కలుపుకోవడం తెలుసు కదా నీకు. దేవునితో బంధాలు ఎందుకు కలుపుకో? మరి మేము వినిన సంగతులు చదవండి. 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఏ మాత్రము ఆయనలో లేదు. దేవుడు ఏమో చీకట, అందుకే నెల తగబెట్టుకుంటా. దేవుడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. ఎన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు ఏ మనసు అంట? ఆత్మానుసారమైన మనస్సు. ఇందాక ఏం మార్చుకోమన్నాడు? మనసు మార్చుకో. మారిన మనసు పేరే ఆత్మానుసారమైన మనస్సు. ఏమవుతుందట? జీవం. చదవండి సరిగ్గా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును అంటే బతికించేస్తుంది. ఇక నిన్ను సమాధానం. మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఎవరైనా బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళని, బాగా హుందాగా బ్రతుకుతున్న ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావంటే, ఏముందిరా అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు. ఏముంది? అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయి కానీ తినడానికి డయాబెటీస్ ఉంది. ఎక్కువ తింటే షుగర్ గ్లైసిమిక్ అక్కడికి వెళ్ళిపోయి తప్పున గుండె చెప్పొద్దు, లేకపోతే పెరాలసిస్ వస్తుంది. ఏం కావాలి? ఆత్మానుసారమైన మనస్సు ఉంటే జీవాన్ని ఇస్తుంది. ఆ ఆత్మానుసారమైన మనస్సు వల్ల నీకేమవుతుందంట? యెషయా 26:3 వెళ్ళండి. పూర్ణ శాంతి గలవాడిగా ఎవరి మనసు ఆనుకుంటుందో ఆయన మీద పూర్ణ శాంతి. ఇది ఎవరికి తెలియదు? నా భార్య తను చూసానంటే చాలు, నాకు శాంతి ఉండదు. నా భర్త ఇంటికి వచ్చానంటే చాలు, నెమ్మది ఉండదు. కానీ నువ్వు ఇలా కంప్లైంట్ రిలేషన్స్ మీద చేస్తున్న నువ్వు ఒక్కసారి దేవుడి మీద అనుకున్నాడు, ఏమైపోద్దట? పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? కొండకెళ్తే శాంతి అంటావు, పుట్టకెళ్తే శాంతి అంటావు, మెట్టకెళ్తే శాంతి అంటావు, లేదు ఏదో వ్రతం చేస్తే శాంతి అంటావు, 4 రోజులు ఉపవాసం ఉంటే శాంతి అంటావు, ఒంటి పొత్తు చేస్తే శాంతి అంటావు. కాదు, మనసు మారితేనే శాంతి. మామూలు జరగదు, పూర్ణ శాంతి. ఇది పూర్ణ అంగీకారమైంది. అంగీకరించు. పూర్ణ అంగీకారమైనది నీ ముందు పెడితే తీసుకోనంటావు. నీకేంటి మరి? నీకు వివేకం ఉందంటావు, నాకు మంచి ఏదో చెడేదో తెలుసు అంటావు. ఇన్ని తెలిసిన నీకు మంచిది చెబుతుంటే ఎందుకు తీసుకోవటం లేదు? ప్రపంచం మారిపోయింది. నీకు ఎండలు ఎల్లని వల్ల అని తెలుస్తుంది. మండడానికి మంట పెడితే వచ్చిన వేడి తెలుసా? ఇది ఎప్పుడో మంట పెట్టబడింది. ప్రకృతి చక్రానికి చుచ్చు పెట్టేసిన నీ నాలుక వల్ల ఎప్పుడో ప్రపంచం రగులుతుంది. ఈ రగులుతున్న
ప్రొసీజర్లో సూర్యుని దగ్గర హీలియము అయిపోయింది. సూర్యుని యొక్క జీవిత కాలం 5 బిలియన్ సంవత్సరాలని అనుకుంటే దానిలో 4.5 బిలియన్ సంవత్సరాలు అయిపోయిందట. ఇక ఈ మిగిలిన కాలం ఉంటుందేమో అంటే మేబీ నాట్ అట, ఉండకపోవచ్చు అంట. ఏమవుతుంది సూర్యుడు అంటే బాగా ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయి భూమిని మింగేస్తుందంట. నేను చెప్పట్లా, కట్టు కథ కాదు, పేదరాశి పెద్దమ్మ కథ అంతకన్నా కాదు. మన నాసాన్ని పెట్టుకున్నాం కదా, మన వాళ్ళు చెప్తున్నారు నిజాలు. నువ్వేమనుకుంటున్నావు? ఈ సంవత్సరం కాదన్నా 10 సంవత్సరాల క్రితం మంచిగా నా పెళ్లి చేసేసి, నా పిల్లడు పెళ్లి చేసి వాళ్ళని పెంచి వాళ్ళు పెరుగుతుంటే చూడాలి, అది నా కోరిక. ఏం కోరిక అది అని నాకు తెలియదు, దేవుడి తరపు నుంచి అడుగుతుంది. ఏం కోరిక అది? నీ చిత్త వృత్తి అందు నూతన పరచబడాలి కదా నువ్వు. అందుకు కదా జీవము, ఆయుష్, ఊపిరి. ఎలా బ్రతుకుతున్నావు? ఇప్పుడు నువ్వు తాగుతున్న వాటర్ చూసా, సూర్యుడి కంటే ముందు పుట్టింది. అంటే నువ్వు ఇప్పుడు పడపరా పారేస్తున్న నీళ్లు దాదాపు 5 బిలియన్ సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన కృప. అంత పాత నీళ్ళు తాగుతున్నావు. నువ్వేమంటావు? దాన్ని ఫ్రెష్ వాటర్ అంటావు కదా. అజ్ఞానంలో దేవుడు నీకు ఎప్పుడు అన్ని సిద్ధపరిచి ఉంచాడు, కానీ నిన్ను సిద్ధపడమంది పరలోకానికి. ఆ పరలోకం వెళ్ళాలంటే ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అలా బ్రతకాలి అంటే బైబిల్ దగ్గరకే వచ్చి తీరాలి. వస్తే, నమ్మితే, నీ హృదయం మారితే, నీ రూపాంతరం చెందితే పరలోకం నీది. లేదు నేను ఇలాగే ఉంటాను అంటే నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. తెలుసా? తెలియని నీకు ఏం చెప్తే అర్థమవుతుంది. ఇంకెందుకు బ్రతికించాలి నేను ఇంకా? కాబట్టి మారు, దేవుని తరపు నుంచి బ్రతిమిలాడుకుంటున్నావు. నీ పగవాడికి కూడా ఇలాంటిది రాకూడదని మనం అనుకుంటామే, అది రాకూడదని, అలాంటి పరిస్థితులు జరగకూడదని ఈ కుటుంబం తరపు నుంచి, మా తరపు నుంచి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాం. మారండి, మార్చుకోండి, దేవుల్లో బ్రతకండి. ఇప్పుడు ధన్యత దేవుడు మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీకు చిన్న రియలైజేషన్ అనిపిస్తే ఎక్కడుంటే అక్కడ మీరు కళ్ళు తెరిచి ఉంచుకోండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి వెంటనే మారిపోయావు అంటే నీ మనోభావం దెబ్బతింటుంది. సో కళ్ళు తెరుచుకో, హృదయం కళ్ళు మూసుకో. ఒక్కసారి చిన్న విజ్ఞాపన చేసుకో. నేను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి మీలో. తండ్రి, మీకెంతో వందనములు, స్తోత్రములు నాయనా. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా అంత గొప్పవాడు, గొప్పది లేదనుకుని బ్రతికిన ఈ మానవ జాతికి చెంపచెండుమనేలాగా నువ్వు జీవాన్ని ఇచ్చేవాడివి, ఊపిరిని ఇచ్చేవాడివి అని తెలిసి, ఏ విషయమైనా నీ ద్వారానే జరుగుతుందని తెలిసి, నీ కృపను వ్యర్థపరుచుకుంటున్న నన్ను, నాకు, మానవ జాతిని నిద్రలేపినందుకు స్తోత్రం. మరి ముఖ్యంగా గండికొండని నాయన మీరు ప్రేమిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మేమందరం మారుతాం నాయన, మీ మీద మచ్చ వేయము నాయన. ఎందుకంటే మీరిచ్చే ఫుడ్ వల్లే మేము బ్రతుకుతున్నాం నాయన. మనుషులమైన మేము విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానివేసి ఇక మీ కొరకు బ్రతకాలని నిశ్చయతను కలిగి మా మనస్సును నూతన పరుచుకుంటున్నాం. మారిన మనస్సునైనా దొంగ వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు కనుక వాడి విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం. వాడి నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి. ఎలాగైనా పరలోకంలో మీతో ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.